మన దేశంలో 3 పూట్ల అన్నం తినకపోయినా జనాలు ఆలోచించరు. వాళ్ళకి అందాల్సిన పథకాలన్నీ అందకపోయినా జనాలు ఆలోచించరు. న్యాయంగా వాళ్ళకి రావాల్సిన అన్ని హక్కులు అందకపోయినా ఆలోచించరు. చట్టం వాళ్ళకి పనిచేయకపోయినా ఆలోచించరు. పోలీస్ వ్యవస్థ వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నా ఆలోచించరు. ఈ దేశంలో రోడ్లు బాగలేకపోయినా ఆలోచించరు. బస్సులు బాగలేకపోయినా ఆలోచించరు. గవర్నమెంట్ హాస్పిటల్లు సరిగా పని చేయకపోయినా ఆలోచించరు. ఏ సమస్య గురించి కూడా ఆలోచించని జనాలు మతం అనే ఒక విషయానికి వచ్చేస్తే మటుకు ఎంత క్రూరంగా మారిపోతారంటే చంపడానికైనా సిద్ధం, చావడానికైనా సిద్ధం అనే పరిస్థితిలోకి వెళ్ళిపోతారు. అది ఒక మతానికే పరిమితం చెందలేదు. క్రైస్తవ మతంలో అలాంటి వాళ్ళు ఉన్నారు, ఇస్లాం మతంలో అలాంటి వాళ్ళు ఉన్నారు, హిందూ మతంలో కూడా అలా ఉన్నారు. మతం అనేది అంత సెన్సిటివ్ టాపిక్ మన విషయంలో. ఎందుకంటే దేవుడి జోలికి కానీ మతం జోలికి కానీ వస్తే జనాలకి ఏంటంటే చంపడానికైనా చావడానికైనా సిద్ధపడేంత మూర్ఖత్వం ఉంటుందన్నమాట. కానీ వాళ్ళకి అందాల్సిన సౌకర్యాలు అందకపోయినా ఈ దేశంలో ఉన్న సమస్యల్ని వాళ్ళు ప్రశ్నించరు. ఈ దేశ నాయకుల్ని ప్రశ్నించరు. ఈ దేశంలోని వ్యవస్థ వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేస్తున్నా ప్రశ్నించరు. కానీ వాళ్ళ మతం జోలికి వచ్చినా వాళ్ళ దేవుడి జోలికి వచ్చినా అస్సలు ఒప్పుకోరు. అది మన దేశంలో ఉన్న సెన్సిటివ్ విషయం మతం అనేది. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే పైనుంచి వచ్చే నిధుల కోసం, పైనుంచి రాజకీయ నాయకులు పంపించే డబ్బుల కోసం ఆ మతాన్ని అడ్డం పెట్టుకుంటున్నారు. ఆ మతంలో ఎక్కువ మంది మెజారిటీ ఆఫ్ పీపుల్ మన దేశంలో ఎవరు? సో ఆ మెజారిటీ ఆఫ్ పీపుల్ ఉన్న మతం కాబట్టి, ఆ మెజారిటీ ఆఫ్ పీపుల్ ఓట్లు కావాలి కాబట్టి ఆ మతానికి ఏదో ఉద్ధరిస్తున్నాం, ఏదో చేసేస్తున్నాం, ఏదో అన్యాయం జరుగుతుంటే కాపాడుతున్నామని దేవుణ్ణే కాపాడేస్తున్నాం అనే భ్రమలో జనాల్ని నెట్టేశారనమాట. సో జనాలు ఆ భ్రమలో మట్టుకుతూ ఒక మత్తు వాళ్ళకి కమ్మేసుకొని దేశంలోని పరిస్థితుల గురించి ఆలోచించరు. దేశంలోని అన్యాయాల గురించి ఆలోచించరు. బ్యాంకులకు ఎగ్గొట్టేస్తున్న నాయకుల గురించి ఆలోచించరు. మన దేశంలో పెరిగిపోతున్న పన్నుల గురించి ఆలోచించరు. మన దేశంలో పెరిగిపోతున్న రేట్ల గురించి ఆలోచించరు. ఒకటే ఆలోచన, మన ధర్మానికి అన్యాయం జరిగిపోతుంది, మన దేవుడికి అన్యాయం జరిగిపోతుందని. ఆ ఆలోచనలోకి నెట్టేసేందుకే ఇలాంటి వాళ్ళని వీళ్ళు ఉపయోగించుకొని ఏం చేసినా దేశం కోసం ధర్మం కోసం అని చెప్పి ఇతర మతస్థుల పట్ల ఇలాంటి వ్యాఖ్యలు చేసి అటువైపు వాళ్ళు చూస్తే మా మతం మీద వీళ్ళు దాడి చేస్తున్నారనే భావన వాళ్ళకి కలిగి వాళ్ళు ఆలోచించుకోరు సమస్యల పైన. అటు వీళ్ళు చూస్తే మా మతానికి ఏదో అన్యాయం చేస్తున్నారనే ఆలోచనలు వీళ్ళు ఉండి వీళ్ళు ఆలోచించుకోడు దేశ సమస్యల పైన. ఎందుకంటే ఒక్కసారి దేశ సమస్యల పైన దృష్టి పెడితే ఏం జరుగుతుందంటే మత రాజకీయాలు, కుల రాజకీయాలని మనం చూసుకుంటే కొన్ని దశాబ్దాలుగా జరుగుతుంది భారతదేశంలో. ఇక్కడైనా మేలుకోకపోతే చనిపోయారు కదా ఒక వ్యక్తి, భరత్ తివారీ, భరత్ భూషణ్ తివారీ. అలాంటి భగత్ సింగ్లు ఎంతమంది పుట్టినా కూడా మన దేశాన్ని కాపాడలేరు. ఎందుకంటే చాలామంది పేపర్ చదువుతూ సిగరెటో టీయో తాగుతూ చెబుతుంటారు మన దేశంలో మళ్ళీ భగత్ సింగ్ పుట్టాలి, మన దేశంలో మళ్ళీ బోస్ పుట్టాలి, మన దేశంలో మళ్ళీ పటేల్ పుట్టాలి అని, మన దేశంలో సీతారామరాజు గారు పుట్టాలని. కానీ పుడుతున్న వ్యక్తుల్ని ఇలా మన దేశంలో 28-29 సంవత్సరాలకే చంపేస్తున్నారు. భగత్ సింగ్ అని ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు చంపినట్టే. కానీ దాని గురించి మటుకు మాట్లాడరు. మళ్ళీ కూర్చొని రేపు పేపర్ చదువుతూ టీ తాగుతూ భగత్ సింగ్ పుట్టాలి, బోస్ పుట్టాలి ఇవే చెప్పుకుంటుంటాం. కానీ పుట్టిన భగత్ సింగ్ని, పుట్టిన బోసుల్ని ఈ దేశం, మన దేశస్తులు, మన భారతీయులు ఇలా నాశనం చేసేస్తుంటే, చంపేస్తుంటే ప్రశ్నించాం. మళ్ళీ తర్వాత రోజు పేపర్ తీసుకొని ఇలానే మాట్లాడుకుంటాం. ఇలా ఉండిపోతున్నాం కొన్ని తరాలుగా. ఇలానే ఉంటున్నాం, ఇలానే బ్రతుకుతున్నాం. ఇకనైనా మారాలి. అందుకోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. నేను హిందువుగా పుట్టిన అండ్ ప్రపంచంలో ఉన్న అన్ని మార్గాల్లో కల్లా వీడియోలోకి వెళ్ళే ముందు నేను ఒక చిన్న కథ చెప్తాను. ఆ కథ విన్న తర్వాత వీడియోలోకి వెళ్దాం. కథ చాలా బాగుంటుంది. కథలోకి వెళ్తే ఏంటంటే ఒక ఊర్లో ఒక పంది ఉంటుంది. ఆ పంది ఎప్పుడు బురదలో పడి దొల్లాడుతూనే ఉంటుంది. ఆ బురదలో పడి దొల్లాడుతున్న పందిని ఒక అతను చూసి అసహించుకున్నాడు. అసహించుకొని ఆయన మనసు చాలా మంచిది కాబట్టి దాన్ని తీసుకొచ్చి ఇంటికి స్నానం చేసిండు. స్నానం చేసిన తర్వాత ఏం చేసిండు, పాండ్స్ పౌడర్తో ఒళ్ళంతా దానికి కొట్టిండు. పాండ్స్ పౌడర్ కొట్టినాక పందికి బురదల వాసన పోయి పాండ్స్ పౌడర్ వాసన రావడం మొదలు పెట్టింది అనమాట. అప్పుడు ఆయన ఏమనుకున్నాడు, సో ఆ పందిని అసహించుకున్న జనాలందరూ ఇక మీద నుంచి ఆ పందిని ఇష్టపడతారు అని అనుకున్నాడు. పందిని వదిలిపెట్టిన తర్వాత పంది ఏం చేసిందంటే పరిగిస్తా పోయి మళ్ళీ ఆ బురద గుంటలోనే మునిగింది, బురదలోనే పడి దొల్లాడింది అనమాట. అది చూసి ఆ మనిషి
దాన్ని అసహించుకొని చేదరించుకొని ఒక భావానికి వచ్చాడు. అదేంటంటే పందికేం తెలుసు పాండ్స్ పౌడర్ వాసన అని. సో ఈ కథ టైటిల్ కూడా అదే, పందికేం తెలుసు పాండ్స్ పౌడర్ వాసన అని. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై. జై భారత్ మాతా కీ జై. జై. ప్రైజ్ ది లార్డ్. రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇదంతా స్క్రిప్ట్ రాసుకుంటారా మీరు? అవి ఇన్స్టెంట్ గా స్పాంటేనియస్ వస్తాయి. అల్లాహ్ అక్బర్. ఓలా ఊబర్. ఓలా ఊబర్. పంది పందిలాగే ఉంటుంది. సో పందిని బురదలోనే వదిలేయాలి. ఇంటికి తీసుకొచ్చి పాండ్స్ పౌడర్లో కొట్టి దాన్ని తయారు చేయడం అనవసరం. అదనమాట. ఇప్పుడు చెప్పిన నేను ఈ స్టోరీకి, నేను ఈ వీడియోలో మాట్లాడబోయే వ్యక్తులకి ఏమైనా సంబంధం ఉందనుకుంటే అది మీ ఇష్టం, నేనేం చేయలేను. కానీ వాస్తవంగా చెప్పాలంటే ఎటువంటి సంబంధం లేదు. నిజం, ప్రామిస్, నమ్మండి. ఓకేనా? ఇక వీడియోలోకి వెళ్దాం. ఈ సిగ్నేచర్ స్టూడియోస్ క్రాంతి అనుకుంటా అతని పేరు. ఆయన ఏం చేస్తుంటాడంటే 24 గంటలు ఉన్నారు. ఇంకా క్రాంతి అని ఒకడు, మహీధర్ అని ఒకడు, వీళ్ళు ఏం చేస్తారంటే క్రైస్తవ్యం గురించి, బైబిల్ గురించి మాట్లాడే చర్చల్లో మతోన్మాదం తీసుకొస్తారు. ఆ క్రైస్తవ మతానికి వ్యతిరేకంగా పనిచేసే కొంతమంది కార్యకర్తలను తీసుకొస్తారు. క్రైస్తవ్యం గురించి అపహాస్యం చేసే వాళ్ళని తీసుకొచ్చి అక్కడ లేనిపోని బుద్ధి లేని ప్రశ్నలు అడిగి ఆ మత గ్రంథాలని విమర్శించి మళ్ళీ వీళ్ళు వాళ్ళ చేత మత గ్రంథాలని తిప్పించి, ఆ మతాన్ని తిప్పించి, ఆ మతస్థుల్ని అపహాస్యం చేసి అవమానపరిచి వాళ్ళ మనోభావాలు దెబ్బతీసి మళ్ళీ దాన్ని ఖండించినట్టు ఒక యాక్షన్ చేస్తారనమాట. ఇదే జరుగుతుంది ఆ సిగ్నేచర్ స్టూడియోస్లో కానీ, ఇంకా యూట్యూబ్లో చాలా ఛానల్స్ ఉన్నాయి. ఆ బుద్ధి లేని యాంకర్ జై శ్రీరామ్ మనమన్నాడు అనింది, అది వాళ్ళ ఇష్టం. భారత్ మాతాకి జై అనమన్నాడు అనింది, అది వాళ్ళ ఇష్టం. పనికి మాలనోడికి క్రైస్తవ మతంతో ఏం పని, హల్లెలూయాతో ఏం పని, ప్రైజ్ ద లార్డ్తో ఏం పని, ముస్లిం మతంతో ఏం పని, అల్లాహు అక్బర్తో ఏం పని? ఏమైనా సంబంధం ఉందా? వీడు ఆ మతస్థుడు కాదు, ఆమె ఆ మతస్థురాలు కాదు. వాళ్ళిద్దరూ ఒకే మతానికి చెందిన వ్యక్తులు. ఇద్దరు వ్యక్తులు ఒకే మతానికి చెందిన వ్యక్తులు వేరే మతాల గురించి ఇలా ప్రశ్నలు ఒక వ్యక్తి అడగడం, ఆ ప్రశ్నలకి అవహేళన చేస్తూ వికిలితనంగా నవ్వడం ఏమన్నా కరెక్టా చెప్పండి? మీరు జై శ్రీరామ్ అనలేదని ఒక వ్యక్తికి భోజనం పెట్టలేదు. నేను ఈ మధ్య వీడియో చేశాను ఆ విషయం గురించి. భోజనం పెట్టాలంటే జై శ్రీరామ్ అనాలి అని చెప్పి మీరు చెప్పినప్పుడు క్రైస్తవులు కానీ ముస్లిమ్స్ కానీ జై శ్రీరామ్ అనకపోతే వాళ్ళని దేశద్రోహులు, ఇంకా ధర్మద్రోహులు, మన దేశానికి వాళ్ళు పట్టిన పీడ ప్రచారం చేస్తున్నప్పుడు మీరు హల్లెలూయా అనమని వాళ్ళు కోరారా? లేదా ప్రైజ్ ద లార్డ్ ఆడమని ఎవరైనా క్రిస్టియన్స్ మిమ్మల్ని కోరారా? లేదా అల్లాహు అక్బర్ అనమని ఏ ముస్లిం అయినా కోరాడా? మరి మీరెందుకు ఆమెని అడగడం, ఆమె దానికి అపహాస్యం చేస్తూ నవ్వడం? హౌలేలుయా. ఎవరు హౌలేలు తెలీదా జనాలకి? మత పిచ్చి బట్టి జనాలు ఇలా పక్కన పెట్టేస్తున్నారు. కానీ మిమ్మల్ని వాస్తవంలోకి వచ్చి వాస్తవ పరిస్థితుల్ని ఆలోచిస్తే ఇలా మత విద్వేషాలు రెచ్చగొట్టి మత పిచ్చితో జనాల్ని వీళ్ళు చేస్తున్న అరాచకాలు కనిపించకుండా కళ్ళు మూసుకొని పోయేటట్టు చేస్తున్న ఈ పనికి మాలిన వెధవులు ఏం చేస్తున్నారో తెలియదా? ఎవరు హౌలేలు చెప్పండి? హల్లేలుయా అంటే హౌలేలుయా అంటుంది. ఎంత గర్వం, ఎంత అహంకారం! నిజంగా అసలు ఒక మహిళ అయిపోయింది, లేకపోతే నేను ఇంకా ఎక్కువ మాట్లాడాల్సి వచ్చేది. ఒక మహిళ కాబట్టి, ఒక భారతీయుడుగా, ఒక భారతీయ స్త్రీని గౌరవించాలనే సంస్కారం నాకు ఉంది కాబట్టి మాట్లాడలేకపోతున్నాను. అల్లాహు అక్బర్ అనమంటే ఏమనిందా అని నాకు చెప్పేందుకు కూడా ఇబ్బంది ఉంది. కొంతమంది మతస్థులు ఆరాధిస్తున్నారు, కొంతమంది కాదు, కోట్ల మంది మతస్థులు ఆరాధిస్తున్న అల్లా గురించి మాట్లాడినప్పుడు, వాళ్ళ మతం గురించి మాట్లాడినప్పుడు భిన్నత్వంలో ఏకత్వం కలిగిన భారతదేశంలో ఇలాంటి పనికి మాలిన వ్యక్తులు, ఇలాంటి పైశాచిక వ్యక్తులు ఏం మాట్లాడుతున్నారు? ఒక పక్క హౌలేలుయా అని ఇంకా చెప్పాలంటే ఇబ్బంది ఉంది. అలాంటి మాటలంటూ పైశాచికత్వంతో ఇతరుల మతస్థుల్ని, ఇతర మతాలను ఆరాధించే వాళ్ళని కించపరిచాను, వాళ్ళ మనోభావాలు దెబ్బతీశారని పైశాచికత్వం కలిగి నవ్వుతుంది. పళ్ళన్నీ బయటకు పట్టి ఎకిలిచ్చి నవ్వుతుంది. ఏమన్నా బుద్ధి ఉందా? ఒక మనిషి జన్మే పుట్టిందా ఆవిడ? మనం ఆలోచించాలి ఆ విషయం. మీరు ఎప్పుడు ఓలా కానీ ఊబర్ కానీ చేస్తాం మేము, రాకపోకలకు చేస్తాం, పోవడానికి రావడానికి. అదే నినాదాలకు చేయరా మీరు? మీ వైఫ్ మీకుంది, పక్కింటి ఆవిడని చూస్తే ఏమంటారండి? బాగుండదు. ఈ మౌనికా సుంకరాక ఒక పోస్ట్ పెట్టింది ఫేస్బుక్లో. నాథూరామ్ గాడ్సే గాంధీని కాకుండా నెహ్రూని కానీ చంపేస్తుంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు కానీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కానీ
మనకి ప్రధాని అయి ఉండేవాళ్ళు, మొట్టమొదటి ప్రధాని అని. వాస్తవాలు మాట్లాడుకుంటే ఈ అక్కకి నాథురామ్ గాడ్సే గాంధీ గారిని ఎప్పుడు చంపారో తెలియదు, ఎందుకు చంపారో తెలియదు. అలాగే సుభాష్ చంద్రబోస్ గారు ఎప్పుడు చనిపోయారో కూడా తెలియదు. అలాగే మనం అనుకుంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఒక సంస్థని, మతతత్వ సంస్థని, ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేసిన విషయం కూడా ఈమెకి అవగాహన లేకున్నట్టుంది. సో ఆ పోస్ట్ పెట్టింది. మరి ఇది అవగాహన లోపం అనుకోవాలా, ఆమెని అనుసరిస్తున్న అనుచరుల అవగాహన లోపం అనుకోవాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే దేశంలోని పరిస్థితుల గురించి కానీ, దేశ చరిత్ర గురించి కానీ, మన స్వాతంత్ర పోరాటం గురించి కానీ కనీస అవగాహన లేని ఈ వ్యక్తులు మన దేశం కోసం, మన ధర్మం కోసం అని చెప్పి హిందువుల మధ్య, ముస్లింల మధ్య, క్రైస్తవుల మధ్య విభేదాలు సృష్టిస్తుంటే, వాళ్ళకి వేలల్లో ఫాలోవర్స్ ఉంటూ, వాళ్ళకి లక్షల్లో ఇన్కమ్ రప్పిస్తూ, ఇంకా పైనుంచి చాలా డబ్బులు వస్తూ ఎందుకు వాళ్ళని పెంచి పోషిస్తున్నారు చెప్పాలంటే ఈ దేశాన్ని సర్వనాశనం చేశాను. అంతకన్నా ఏమీ లేదు. ఈ మౌనికా శంకరక్క ఏం చేస్తుంది ప్రజలకు సేవ చెప్పండి? ఎప్పుడు ధర్మం ధర్మం ధర్మం, దేశం 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 అని చెప్తుంది. ఈ దేశం కోసం ఏం చేస్తుంది చెప్పండి? ఏ రోజైనా 10 మంది పేదవాళ్ళకి అన్నం పెట్టిందా? సరే పోనీ ముస్లిమ్స్ అవసరం లేదు, క్రిస్టియన్స్ అస్సలకు అవసరం లేదు, కనీసం హిందువులకైనా ఒక 10 మంది పేదవాళ్ళకి ఏమైనా అన్నం పెట్టిందా? ఒక 10 మంది పేదవాళ్ళకి ఏమైనా ఇల్లు కట్టిందా? కనీసం ప్రభుత్వ పథకాలైనా వాళ్ళకి అందేటట్టు ఏమన్నా చూసిందా? కనీసం చదువైనా వాళ్ళకి చెప్పే అమలు పరిచే విధానం ఏమైనా చేస్తుందా? ఏ సహాయము చేయరు. ఏమన్నా అంటే దేశం కోసం, ధర్మం కోసం అంటారు. ఒక మతాన్ని అడ్డం పెట్టుకొని ఆ మతస్థులందరినీ లేనిపోని కళ్ళబొల్లి మాటలు చెప్పి నమ్మించి దేశంలో జరుగుతున్న అన్యాయాలను కానీ, దేశ సమస్యలు కానీ ప్రశ్నించకుండా ఈ ముసుగులో వాళ్ళని కప్పేస్తున్నారు, ఉంచేస్తున్నారు అనమాట. ఇందుకోసమే ఆయుధాలుగా వీళ్ళని రాజకీయ నాయకులు వాడుకుంటున్నారు. ఎందుకంటే మతం అనేది మన దేశంలో చాలా సెన్సిటివ్ విషయం. 150 కోట్ల మందికి పైగా ఉన్న మన దేశంలో ఈ మతం అనేది చాలా సెన్సిటివ్ టాపిక్. అది హిందూ మతస్థులకైనా కావచ్చు, క్రైస్తవ మతస్థులకైనా కావచ్చు, ఇస్లాం మతస్థులకైనా కావచ్చు. ఒకవేళ నా వీడియో నచ్చి, నేను మాట్లాడుతున్న విషయాలు మీకు నచ్చితే, నా మాటలు కానీ, నా భావనలు కానీ 10 మందికి వినిపించాలని మీరు భావిస్తే ఆ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే హైప్ కూడా చేయండి. దయచేసి నమస్తే.